అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పటికే జేఈఈ మెయిన్ జనవరి సెషన్ కంప్లీట్ అయింది. ఏప్రిల్ సెషన్ ముహూర్తం సమీపిస్తుంది. ఇక ఈఏపీ సెట్కి సంబంధించి కూడా అప్లై చేశారు. త్వరలోనే ఎగ్జామ్ జరగబోతున్నాయి. ఇక విట్టు, ఎస్ఆర్ఎం, అమృత ఇలాంటి వివిధ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వైపు కూడా చాలామంది చూస్తున్నారు. ఎంట్రన్స్ టెస్టులు రాస్తూ ఉన్నారు. ఇక బిట్ సెట్, జేఈ అడ్వాన్స్ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా మే నెలాఖరున జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో బీటెక్లో ఏ కోర్సు చేరాలి అన్న దాని మీద అటు స్టూడెంట్స్లో ఇటు పేరెంట్స్లో చాలా పెద్ద చర్చ సాగుతోంది. చాలామంది ఇప్పుడు ఐటీకి ఉన్నటువంటి పరిస్థితి రీత్యా సందిగ్ధంలో ఉన్నారు. ఏఐ కారణంగా భవిష్యత్తులో సాఫ్ట్వేర్ సెక్టార్ అంతా, ఐటీ రంగమంతా అనేక రకాలుగా అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అనే మాట ప్రబలంగా ఉంది. ఇప్పటికే ఐటీలో జరుగుతున్నటువంటి లే ఆఫ్లు కావచ్చు, ఇతర రకాల పరిణామాలు కావచ్చు, అందుకు ప్రధానమైనటువంటి ఆధారంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఏఐ ప్రభావం మరింత పెరగబోతున్న తరుణంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉండొచ్చు అని అంచనాలు వేస్తున్నారు. అయితే అవన్నీ నిజమవుతాయా లేదా అన్నది రాబోయే కాలంలో వాటికి సమాధానం దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ బ్రాంచెస్లో పూర్తి చేసి ఆ తర్వాత 2029-30 నాటికి బీటెక్ పూర్తయ్యేటువంటి స్టూడెంట్ జాబ్ మార్కెట్లోకి వస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంది, అనేక మందిని వెంటాడుతోంది. ఐటీలో ఎప్పుడు ఇట్లాంటి ప్రచారం సాగుతోంది, ఇది మామూలే, ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది, మరిన్ని అవకాశాలు కూడా రావచ్చని కూడా చెప్తున్నారు అని కొందరు నమ్ముతుంటే, ఏమో ఏదైనా కావచ్చు అనే అలజడి అత్యధికుల్లో ఉంది. ఇలాంటి తరుణంలో బీటెక్ ఏ బ్రాంచ్లో చేరాలి అని ఆశిస్తున్నటువంటి చాలామంది ఇప్పుడు కోర్ బ్రాంచెస్ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. కోర్ బ్రాంచెస్లో కూడా చాలా రకాల అవకాశాలు ఉంటాయి. అయితే ఐటీకి కోర్ బ్రాంచెస్కి మధ్య ప్రధానమైనటువంటి వైరుధ్యాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఐటీ సెక్టర్ పూర్తిగా ఆఫీస్ వర్క్, అది టైం టు టైం ఉంటుంది, అనేక రకాల సదుపాయాలు ఉంటాయి, ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు ప్రబలంగా ఉన్నాయి. దాంతో అనేక మంది ఐటీ వైపు వెళ్తున్నారు. ఎక్కడో ఒక చోట సిఎస్సి చేస్తే చాలు అనే అభిప్రాయం నిన్న మొన్నటి వరకు చాలా ఎక్కువగా ఉండేది. కానీ కోర్ బ్రాంచెస్ అందుకు పూర్తి భిన్నం. కోర్ బ్రాంచెస్లో ఆఫీస్ వర్క్ కాకుండా ఫీల్డ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. టైం టు టైం అన్నట్టుగా జాబ్ ఉండదు. దాంతోపాటుగా హై ప్యాకేజెస్, భారీ అవకాశాలు ఎదురుగా రావు. ఇందులో గణనీయంగా గ్రోత్ క్రమంగా సాగుతుంది, దీర్ఘకాలంగా దాని ప్రభావం ఉంటుంది. కానీ ఐటీలో ఒక 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ల లోపులోనే దాదాపుగా అత్యధికులు ఆ ఫీల్డ్ నుంచి దూరం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కోర్ బ్రాంచ్లో చేరినటువంటి వాళ్ళకి 50 ఏళ్ళకి, 60 ఏళ్ళ వయసు వచ్చినప్పటికంటే రిటైర్మెంట్ వయసు నాటికి చాలా మంచి పొజిషన్లో ఉండేదానికి తగ్గట్టుగా అవకాశాలు వస్తూ ఉంటాయి. అంటే ఐటీ ఇమ్మీడియట్గా అవకాశాలని అందిస్తుంది, భారీ ప్యాకేజ్ కట్టబెడుతుంది. కోర్ బ్రాంచ్ దీర్ఘకాలంలో దాని ఫలితాన్ని ఇస్తుంది. లాంగ్ టెన్యూర్లో దాని తాలూకా మంచి మంచి లాభాలని తెచ్చిపెడుతుంది. ఇమీడియట్గా అంత త్వరగా, అంత వేగంగా కోర్ బ్రాంచెస్లో ఫలితాలు రావు. సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఈ వైరుధ్యాన్ని గుర్తించి పేరెంట్స్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కోర్ బ్రాంచెస్లో ఒకటైన మెటలాజికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మెటలాజికల్ ఇంజనీరింగ్ ఇప్పుడు సెమీకండక్టర్, స్టీల్ ఇలాంటి అనేక ఇండస్ట్రీస్తో ముడిపడినటువంటి కోర్ బ్రాంచెస్లో ఒకటైన ఇంజనీరింగ్. ఇందులో బీటెక్ చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రపంచంలో మారుతున్నటువంటి అనేక ఈవీ వెహికల్ సెక్టార్లో కావచ్చు, దాంతోపాటుగా సెమీకండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కావచ్చు, స్టీల్ ఇండస్ట్రీస్లో కావచ్చు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా ఆ మిత్తల్ కంపెనీకి చెందిన ఆదిత్య మిత్తల్ ఆసక్తికరమైనటువంటి ప్రకటన చేశారు. విశాఖపట్నంలో తాము ఒక మెటలాజికల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తామని, అందులో మెటలాజికల్ ఇంజనీరింగ్ కోర్సు అయినటువంటి వాళ్ళందరికీ ఈ ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్లోనే ఉద్యోగాలు కూడా గ్యారంటీ ఇస్తామని ప్రకటించారు. అంటే స్టీల్ ప్లాంట్కి మెటలాజికల్ ఇంజనీరింగ్ అవసరం ఎంత ఉంటుందో ఆ మిత్తల్ స్టీల్ సంస్థ
అధికారికంగానే చెప్తుంది. సో స్టీల్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ అందులో మెటలాజికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవసరం ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటుగా ఇప్పుడు సెమీ కండక్టర్ సెక్టార్ కూడా ఆసక్తికరంగా పెరుగుతోంది కాబట్టి అందులో కూడా అత్యధిక అవకాశాలు దక్కించుకోవడానికి భవిష్యత్తు కనిపిస్తోంది కాబట్టి అందులో కూడా చాలా చాలా మంచి ఛాన్సెస్ ఈ మెటలాజికల్ ఇంజనీరింగ్కి ఉంటుంది. ఈ మెటలాజికల్ ఇంజనీరింగ్కి ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అన్న చూస్తే ఐఐటీస్లో ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి ధన్బాద్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇది మంచి కోర్సుగా చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల క్యూఎస్ ర్యాంకింగ్స్లో వరల్డ్ ర్యాంకింగ్స్లోనే మెటలాజికల్ ఇంజనీరింగ్లో వరల్డ్ 36th ర్యాంకు ఐఐటి బాంబేకి వచ్చింది. అంటే ఆ బ్రాంచ్కి సంబంధించి చాలా టాప్ ప్రయారిటీ ఐఐటి బాంబేలో ఉన్నట్టుగా క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ మనకి చాటుతున్నాయి. ఇక ఎన్ఐటీల్లో కూడా ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి వరంగల్ ఇలాంటి చోట్ల కూడా మెటలాజికల్ ఇంజనీరింగ్ అందుబాటులో ఉంది. సో మీరు చేరాలనుకుంటే ఈ ఐఐటీలు కాకుంటే ఎన్ఐటీలు వీటిలో మాత్రమే మెటలాజికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చేరితే మీకు అంతో ఎంతో మెరుగైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది. ఏవో ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కడో కాలేజెస్లో అందుబాటులో ఉందని మీరు ఇలాంటి బ్రాంచెస్ చేరితే ఆ తర్వాత అనేక రకాలంగా సతమతం కావాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి ఉన్నటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో మీరు ఎవరైనా మెటలాజికల్ ఇంజనీరింగ్ చేరాలనుకుంటున్నప్పుడు ఐఐటీలు, ఎన్ఐటీలు ప్రిఫర్ చేయొచ్చు. ఆ తర్వాత జాదవ్పూర్ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ ఇలాంటి కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ కోర్స్కి ప్రత్యేకమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది. సో అక్కడైనా మీరు ప్రయత్నం చేయొచ్చు. సో ఇవి టాప్ ఇన్స్టిట్యూషన్స్గా ఇండియాలో మనం చెప్పాల్సి ఉంటుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కోర్ బ్రాంచెస్ వైపు రావాలనుకుంటే మెటలాజికల్ ఇంజనీరింగ్లో మంచి స్కోప్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. లాంగ్ రన్లో మీకు బ్రైట్ ఫ్యూచర్ అందించే ఛాన్స్ అయితే ఉంటుంది. చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఐఐటీలు, ఎన్ఐటీలు ప్రిఫర్ చేయండి. కాకుంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో టాప్ మోస్ట్లో ఉన్నటువంటి వాటికి మాత్రమే వెళితే ఉపయోగం. సో అలా ఆసక్తి ఉండి ఖచ్చితంగా మెటలాజికల్ ఇంజనీరింగ్లో అంటే మెటల్స్తో కూడుకున్నటువంటి ఇంజనీరింగ్ కాబట్టి ఇందులో డిజైనింగ్లో ప్రొఫెషనల్స్గా, క్వాలిటీ రంగంలో ప్రొఫెషనల్స్గా, ఇతర అనేక రకాలుగా ఇందులో ఇంజనీర్స్కి అవకాశాలు ఉంటాయి. సో అలాంటి ప్రొఫెషనల్స్లో షటిల్ అయ్యేందుకు తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మెటలాజికల్ ఇంజనీరింగ్కి భవిష్యత్తు అయితే గ్యారంటీగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోద్దు.